బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై మాట్లాడేందుకు నేను సిద్ధమన్నారు రేవంత్. అయితే పిల్లకాకులతో కాదు, కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ హరీష్ రావు చర్చకు రండి తేల్చుకుందామన్నారు. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని కూడా ఛాలెంజ్ చేస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీశైలం, సాగర్, జురాల ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు. మా అప్పులు పెరిగాయి, మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయన్నారు. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు గానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడు మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా. చంద్రశేఖర్ రావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంటే, పెద్ద మనిషి లాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను.